తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, మరో విశ్రాంతి దినములో మనం ప్రవేశించి ఉంటుండగా పవిత్ర వాక్యమును ధ్యానం చేయడానికి మిమ్మల్ని క్రీస్తు నామం పేరట ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినము ఒకే శరీరము, ఒకే దివ్య స్నానం అను సంస్కారం అనగా బాప్తిస్మం గురించినటువంటి అంశం. ఒకే శరీరము, ఒకే దివ్య స్నానము, బాప్తిస్మం. దాని కొరకు ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము కొద్ది వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ ఎందుంటకు పిలువబడితిరి. ప్రభువు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మము ఒకటే. చిన్న ప్రార్థన. ప్రియ ప్రభువా, నీ పవిత్ర వాక్యములో ఉండినటువంటి మర్మాన్ని తెలుసుకోగలిగే శక్తి మాకు లేదు. కానీ మీరు అనుగ్రహించేటువంటి నీ యొక్క ఆత్మ నడిపింపులో, నీ దివ్య జ్ఞానములో మీరు మాతో మాట్లాడండి. 2000 సంవత్సరాల కొనసాగుతున్నటువంటి క్రైస్తవ సంస్కార పరంపరలో తండ్రి, ఈ ఉత్కృష్టమైనటువంటి ఈ సందేశము, ఈ ధ్యానాంశము, నీ సంఘం అనేటువంటి ఒకే శరీరము, నీ సంఘములో నీవు ప్రస్ఫుటపరిచినటువంటి నీ సంస్కారపు విందును గురించి, దానికి ముంగుర్తుగా ముందే నీవు తేటతెల్లం చేసినటువంటి దివ్య స్నానం అనే సంస్కార ఆచరణ గురించినటువంటి ఈ సందేశాలు మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు మా మాటలు కాదు తండ్రి, నీ జ్ఞానం మాకు అనుగ్రహించి మమ్మల్ని దీవించుమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియ స్నేహితులారా, ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘ చరిత్రలో క్రీస్తు నందలి విశ్వాసంలో విస్తరిస్తున్నటువంటి ఈ సంఘం వేరుపారడానికి కావలసిన ప్రతి విధమైనటువంటి అర్థాలు ఎప్పటికప్పుడు కాలానుక్రమంగా విస్తరిస్తున్నటువంటి ఆయన జ్ఞానం, పరిశుద్ధాత్మ జ్ఞానాన్ని అనుసరించి అనేక ఈ హోలీ కౌన్సిల్స్లో లేక ఈ క్రైస్తవ సభలలో మరి వీటన్నిటి గురించి వాళ్ళు తర్కించి తుదకు వాళ్ళు తీర్చిదిద్దినటువంటి దాన్ని ఈ విశ్వాస ప్రమాణమును మనము ఈ 2000 సంవత్సరాలు దానిని అనుసరిస్తూ ఉన్నాము. దానిని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాము. ఉన్నాయి, దాంట్లో చాలా రకాలైనటువంటి విమతాలు, విభేదాలు ఉన్నాయి. కానీ సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఒకే ఒక అంశం ఏంటంటే అది క్రీస్తు కేంద్రితమైన సంఘం మాత్రమే. ఎన్ని విధాల ఆచరణలున్నా, ఎన్ని విధాల అనువాదాలున్నా, ఎన్ని విధాల దృక్పథాలున్నా కూడాను సంఘానికి శిరస్సు క్రీస్తు. ఈ సంఘము క్రీస్తు ఆధారిత సంఘంగా దీనిని మనం యావత్ క్రైస్తవ సంఘం సార్వత్రికంగా దీనిని మనం ఆమోదిస్తూ ఉన్నాం. ఒకే శరీరము. అపోస్తలుడైన పౌలు ఇటువంటి ఒక గొప్ప మీమాంసను ఆయన రాయడానికి ఆయనకు ముందు శిష్యులు కానీ, ఆయనకు ముందు చెప్పిన వాళ్ళు కానీ లేరు. ఇవాళ ఇటువంటి అద్భుతమైనటువంటి విశ్వాస ధ్యానాలను మనం చేసేటప్పుడు కేవలము అపోస్తలుడైన పౌలు మాత్రమే ఆయన రచించినటువంటి పత్రికలు మనకు మూలమైపోయినాయి. అవి మనకు ఆధారమైనట్లు మనం చూస్తున్నాం. చూడండి, ఎఫెసీలకు రాసిన పత్రికలో ఈ 2 ప్రాముఖ్యమైన అంశాలని
అవి వేరు చేయదగినటువంటి దే ఆర్ ఇన్సెపరబుల్ ట్రూత్స్ ఆర్ ఫ్యాక్ట్స్ ఆఫ్ వన్ ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్. అదేంటంటే సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము ఒక ప్రక్కన ఉంది. అంటే ది బాడీ ఆఫ్ క్రైస్ట్, despite the fact that there are variety of limbs in the body, still it is one, the oneness of the body. ఈ శరీరం యొక్క అద్వితీయత లేక ఏకత్వము గురించినటువంటి ఆలోచన ఒక ప్రక్కన, మరో ప్రక్కన బాప్తిస్మము లేక దివ్య స్నానము అనేటువంటి అంశం ఎంత ప్రాముఖ్యమైనదో మనం రాబోయే కొద్ది నిమిషాల్లో గమనిస్తాం. మనం ఒక మాట మీకు ముందు చెప్పాలి. ఈ బాప్తిస్మం అనేది ఇంగ్లీష్ మాట కాదు, తెలుగు మాట కాదు. అది గ్రీక్ భాష నుంచి ఈ 2000 సంవత్సరాల నుంచి దాదాపు అన్ని క్రైస్తవ సంఘాలు, అన్ని సాంప్రదాయాలు బాప్తిస్మం అనే వాడుతున్నాం మనం. అఫ్ కోర్స్ కొంతమంది దీన్ని తెలుగులో ఆలోచన చేసినప్పుడు జ్ఞాన స్నానం అన్నారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాలో తెలుగు భాష అనువాదాలలో ముఖ్యంగా దీనిని దివ్య స్నానం అని పిలువబడడానికి కారణం ఏంటంటే ఇట్ ఈస్ ద డివైన్ పోరింగ్ అవుట్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మ అనుగ్రహించేటటువంటి ఈ యొక్క ప్రక్షాళన అనేది ప్రాముఖ్యమైనటువంటి అర్థంగా దీన్ని తీసుకొని అఫ్ కోర్స్ మనం బాప్తిజం అనే దాన్ని తోసివేయడంలో బ్రాకెట్లో పెట్టుకుంటున్నాం. ఎందుకంటే తెలుగు మాట మాట్లాడినప్పుడు దివ్య స్నానంగా దీన్ని మనం తీసుకుంటాం, ఆస్వాదిస్తున్నాం. నిజానికి గ్రామీణ ప్రాంతంలో కూడా చదువు లేకపోయినా కూడా బాప్తిజం అనేది అందరికీ తెలిసిన పదమే. కానీ ఏనాటికైనా మన భాష మనం ఒకటి అనువాదంలో ఉంచుకోవాలనే దృష్టిలోనే దివ్య స్నానం అనే పదం వాడడం జరిగింది. ఇది మన విస్తృత సంఘ ఆమోదమైనటువంటి పదంగానే దీన్ని గుర్తించాలి. ఈ రెండు ప్రాముఖ్యమైన అంశాల గురించి మాట్లాడితే ఈ శరీరము అనేటువంటిది పెద్ద వేదాంత పరమైనటువంటి మాటగా దీని వెనుక పెద్ద పెద్ద భాండారం ఉన్నది. ఈ శరీరం అనే దాని వెనుక అది హిబ్రూ వేదాంతంలో లేక యూదా వేదాంతంలో కానీ గ్రీక్ వేదాంతంలో కానీ అంతవరకు వస్తే భారతీయ వేదాంతంలో కూడా ఈ శరీరం అనేటటువంటిది చాలా పెద్ద మాట. ఇది బసర్ అనే హిబ్రూ పదాన్ని మనం పాత నిబంధన ఆది కాండంలో ఆదాము శరీరం గురించినటువంటి సబ్జెక్ట్ వచ్చినప్పుడు 2వ అధ్యాయం 23-24 పదం వాడారు, బసర్ అనేది. ఇది కాకుండా గెషెమ్ అనే ఇంకో పదం ఉంది, చాలా పాపులర్ వర్డ్. అది యెషయా తదితరులు దానియేలు 4వ అధ్యాయం 33 వాడతాడు ఈ పదాన్ని. గెషెమ్ అనేటటువంటి లేక గుష్నా అనేటువంటి పదం వాడుతున్నాడు. చాలా రకాల పదాలు ఉన్నాయి, అవన్నీ మీకు చెప్పాలని అనుకోవడం లేదు. కానీ వాటి యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. ఆయా ప్రవక్తలు వాటి అవసరార్థం ఈ పదాలను వాడుకున్నారు. వాళ్ళు మొదటి దినవృత్తాంతాల్లో కళేబరం గురించి మాట్లాడాడు, అది శరీరమే. అది గుఫా అనేటువంటి మాటను అది తాకిన వాడు వచ్చి స్నానం చేయాలని అంటాడు. ఇన్ని పదాల మధ్య మనకు ప్రాముఖ్యమైనటువంటి పదం ఏంటంటే ఈ బసర్ అనేటటువంటి పదాన్ని హిబ్రూలో వాడడం జరిగింది. దాని అర్థం ఏంటంటే ఈ ఇశ్రాయేల్ అంతా కూడాను ఒక శరీరం, అది దేవుని యొక్క కాయం కింద భావన జరిగింది. ఇటువంటిది పాత నిబంధనలో మనం ఆమోస్లో ఇవాళ మనం మొదటి పాఠంగా చూసుకున్న దాంట్లో 9వ అధ్యాయంలో ఏముంటుందంటే దేవుని గుడారము అనే పదం కూడా ఉంటుంది. దాని అర్థం కూడా దాదాపుగా దేవుని యొక్క శరీరము, అంటే ఏదైతే ఈ బంధంతో దేవుని యొక్క పరిధిలో కట్టి ఉంచిందో అది బసార్ కింద దాన్ని మనం తీసుకుంటున్నాం. గ్రీక్ భాషలో కూడా ఇట్లాగే సోమా అనే పదం ఉంటుంది, సార్గ్స్ అనేటువంటి పదం. సార్గ్స్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఎ ఫ్లెష్, మాంసము అని. కానీ సోమా పౌలు పదే అనేక పత్రికల్లో దీన్ని కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో కానీ, ఇవాళ మనం చదివినటువంటి మన భాగం ఎఫెసీ 4వ అధ్యాయం 16వ వచనంలో కానీ, మొదటి కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయము 13వ వచనంలో కానీ ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్, ఇట్ ఈస్ ద సోమా అనేటటువంటి పదాన్ని వాడాడు. మరో చోట అయితే బాడీ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ యొక్క శరీరం, సోమాటి అనే పదాన్ని ఆయన వాడాడు అక్కడ.
ప్రియ స్నేహితులారా, దీని గురించి ఎంతసేపు మనం చర్చించకుండా పౌలు దేని గురించి ప్రస్తావన చేస్తున్నాడంటే ది ఎంటైర్ చర్చ్ ఈజ్ వన్. ఎన్నో విమతాలు ఉన్నాయి, మనకు ఎన్నో సాధనాలు, ఎన్నో విధానాలు, ఎన్నో అనుసరణలు మనకి ఇందులో ఉండొచ్చు. కానీ ఆరాధన విధానాలు మారవచ్చు. ఇవాళ ప్రపంచంలో అనేక దేశాలలో క్రైస్తవ విశ్వాసం అది ప్రాకినప్పుడు ఆయా స్థానిక సంస్కృతి అందులోకి ప్రవేశించింది, స్థానిక భాషా నేపథ్యాలు అందులో ప్రవేశించాయి. వీటన్నిటిని మనం తోసివేసుకోవడానికి వీల్లేదు. ఇశ్రాయేల్లో వాళ్ళు అట్లా చేశారు, యెరూషలేములో ఇలా చేశారని ఇదమ్మితంగా అదే విధానంలో ఫాలో అవ్వాలని కూడా లేదు. కారణం ఏంటంటే ఇశ్రాయేలీలు కూడా ఆయన ఎర్ర సముద్రం దాటి వచ్చాక ఎన్నో సంస్కృతులు దాటుకుంటూ వచ్చారు, ఎన్నో దేశాలు దాటి వాళ్ళకి నచ్చిందేదో స్వీకరించారు. ఇవాళ యూదా సాంప్రదాయంలో ఎన్నో ఉన్నాయి అటువంటివి, వాళ్ళు స్వీకరించినటువంటి అడాప్ట్ చేసుకున్నటువంటి కల్చర్స్ చాలా ఉన్నాయి అందులో కూడా. అలాగే క్రైస్తవ విశ్వాసంలో కూడా అటువంటిదే ఉన్నది. తత్సంబంధంగా మనం ఒక మాటలో దీన్ని ముగిస్తాను. ఏంటంటే శరీరము ఒకే శరీరం అనేది. దేవుడికి శరీరం అనేది ఉండదు. హీ ఈజ్ నాట్ ఎక్స్ప్రెస్డ్ బై ద ఫిజికల్ మ్యాటర్. పదార్థ పరంగా ఆయన ఎవరికి కూడా తెలియపరచబడలేదు. ఎందుకంటే 3 ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ దేవుని యొక్క గుణగణాల్లో ఒకటి ఏంటంటే హీ ఈజ్ పర్ఫెక్ట్, పరిపూర్ణుడు ఆయన. 2 ఈజ్ ఇమోర్టల్, ఆయన అమృత తుల్యుడు. ఆయన తుల్యుడే అంటే అమృతమే, ఆయన మృతి లేనటువంటి వాడు. ఇన్ఫినిట్, ఆయన అనంతుడు. దాన్ని తీసుకొచ్చి నువ్వు ఈ మృతమయ్యే ఈ శరీరం, ఈ పదార్థానికి, ఎక్కడో చోట ఆగిపోయేటటువంటి శరీరానికి, ఎక్కడో చోట పరిమితి కలిగిన ఈ శరీరాన్ని మనం తీసుకొచ్చి దేవుడి శరీరంతో పోల్చడానికి వీలు లేదు. ఆయన శాశ్వతుడు, స్వయంభవుడు, ఆయన అదృశ్యుడు. ఆయన కాబట్టి నాకు ఈ మాట కూడా నచ్చదు. ఆయన అదృశ్య ఆత్మ అంటే కూడా మళ్ళీ ఆత్మ ఏంటి అదృశ్య, ఆయన ఉనికి ఆత్మ. గాడ్ హ్యాస్ నో బాడీ. ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం తీసుకుంటే ఆయన కూడా అంటాడు, ఎవరు దావీదు, నీ దాసుని శరీరాన్ని కుళ్ళు పట్టనీయవు అంటాడు. అంటే తన శరీరం అనేది అది మృతం ఏనాటికైనా అవుతుంది. దేవుడి శరీరం అది అమృత శరీరంగా దాన్ని భావించాలి. ఈ నేపథ్యంలో క్రీస్తు సంఘం పౌలు చెప్పింది ఏంటంటే అనేక అవయవాలు కలిగినటువంటి ఈ శరీరానికి ఒక అవయవానికి ఒక అసైన్మెంట్ ఉంటుంది, ఒక అవయవానికి ఇంకో విధానం ఉంటుంది, చేయదగినటువంటి పనులు. కానీ ఒకటి ఇంకో దానికి పోతే అదేదో అవయవ లోపంగా జరుగుతుంది, చివరికి సమ్ కైండ్ ఆఫ్ డెఫిషియన్సీ. అలా కాదు, ఏ అవయవం పని చేసుకొని ఇవన్నీ కూడా కలిపి ఉండేదానికి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత, ది ఇంటిగ్రిటీ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్, కార్పస్ క్రిస్టీ. అంటే కార్పస్ అనేది అగైన్ ఆయన యొక్క బాడీ, శరీరము, క్రీస్తు యొక్క శరీరము. చాలా అద్భుతమైనటువంటి అనాలజీ, సారూప్యం ఏంటంటే ది ఎంటైర్ చర్చ్ ఇన్ దిస్ యూనివర్స్ బిలాంగ్స్ టు క్రైస్ట్. క్రైస్ట్ ఈజ్ ది గైడింగ్ స్పిరిట్. ఆయన మనం నడిపించేటటువంటి ఆత్మ అయితే ఆయన ఈ శరీరంలోని రకరకాల భాగాలుగా ఇవాళ నేను ప్రపంచ క్రైస్తవ సమాఖ్యకి వెళ్ళినప్పుడు కాప్టిక్ చర్చ్ అని, ఆర్థడాక్స్ చర్చి, గ్రీక్ ఆర్థడాక్స్ చర్చి, ప్రెస్బిటేరియన్ చర్చి, యాంగ్లికన్ చర్చి, లూథరన్, ఎన్ని వెరైటీ ఆఫ్ ట్రెడిషన్స్. బట్ ఆల్ ఆఫ్ us accept one thing, is Christ is our center. క్రైస్ట్ సెంటర్డ్. దాని కొరకే ఆయన ఒక మాట అన్నాడు 13వ వచనంలో. ఏంటంటాడంటే పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి. ఇంగ్లీష్ బైబిల్లో ముఖ్యమైన జెరూసలేం ఇటువంటి పాత బైబిల్ ట్రాన్స్లేషన్ ఏముంటుంది, ఫర్ ద బిల్డింగ్ అప్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అంటాడు. అంటే క్రీస్తు శరీర నిర్మాణం, అంటే క్రీస్తు సంఘ, ఈ విస్తృత సంఘ నిర్మాణానికి కావాల్సింది ఏంటంటే యు యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ సెంటర్ ఆఫ్ దిస్ ఎంటైర్ బాడీ. ఇది క్రీస్తు శరీరము, సంఘం అనేటటువంటి క్రీస్తు శరీరం. దేవుని శరీరం నిజంగా మనం అనుకోవాలంటే 3 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే ది ఇన్కార్నేటెడ్ స్పిరిట్ ఆఫ్ గాడ్, అద్వితీయ ఆయన అవతరణలో యేసుగా ఆయన ఈ లోకానికి రావటంతో ఆయన అంతరించుకున్నటువంటి శరీరం ఒకటి అవుతుంది. రెండవది ఈ పరిశుద్ధ సమభాక్తం అనేటటువంటి ఈ ఆచరణలో, ఈ సంస్కారంలో యు ఫీల్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క
ఆ ఉత్థాన క్రీస్తు యొక్క శరీరాన్ని నీవు దానిని ఆస్వాదిస్తున్నావు. దిస్ ఈజ్ మై బాడీ అంటాడు ప్రభు వారు చివరి రాత్రిలో. ఇది నా శరీరం అంటే ఏంటి? ది ఎంటైర్ చర్చ్ ఈజ్ మై బాడీ. ఇన్ ఫెయిత్, విశ్వాసంతో నీవు ఆయన శరీరాన్ని నీవు ఆస్వాదిస్తున్నావు. మూడవదిగా, ద చర్చ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద బాడీ, నాట్ ఓన్లీ ప్రజెన్స్ ఇన్ ద యూకరిస్ట్లో లేక సమభాక్తంలో ఆయన ఉనికి ఆయన శరీరం ద్వారా మనం తీసుకోవడం అనేది ఆ రొట్టె ద్వారా అని కాకుండా, మూడవది ఏంటంటే ఈ యొక్క సంఘం అంతా కూడాను ఇట్ ఈస్ బోత్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్. అదృశ్యము, దృశ్యము. ఎప్పుడు దృశ్యము? మనం పాడుకునే పాటలు, ఆరాధనల్లో. ఎప్పుడు అదృశ్యము అంటే మనం నడిపించేటటువంటి ఆ పరిశుద్ధాత్మ దీనిలో మనకి ఉనికిని, మన ఎదుగుదలకు, మన అభివృద్ధికి, మన సమగ్రతకు కట్టడానికి పనికొచ్చేటటువంటి ఆత్మను మనం గమనిస్తున్నాం, ఆయన శరీరం. ఓకే, ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు సొలొమోను దేవాలయం దగ్గర ఆ బాప్తిసం అంటే ఒక పూల్ ఉంటుంది, తవి. అందరు చెప్పారయ్యా, ఇది సొలొమోను మండపం దగ్గర ఎందుకు ఉంచారంటే, ఆనాడు బలులిచ్చేటప్పుడు వీళ్ళు పోయి వాళ్ళు తమను తాము కడుక్కొని శుద్ధీకరించుకొని ఈ పూల్లో, ఈ నీటి సరస్సులో అక్కడి నుంచి లోపలికి పోయి వాళ్ళు తమ యొక్క అర్పణలు చెల్లించాలి. ఇవాళకి కూడా దాన్ని ఒక 20 అడుగుల లోపలికి కనబడతా ఉంటుంది. అంటే ఏంటంటే పైకి ఆ మట్టి రాను 2000 సంవత్సరాల్లో పైకి వచ్చింది. అది భూమిని పొరలుగా ఏర్పాటు చేశారంటే పోసి మట్టి లెవెల్స్ చేసుకొని కిందకి వెళ్తే చూస్తే ఒక లోపల ఈ పూల్ కనబడుతుంది మనకు. అక్కడ మిక్వా అన్నారు దాన్ని. ఏమంటారంటే మిక్వా అనేటువంటిది వాడతారు. స్మాల్ పూల్ ఆఫ్ వాటర్. అది ప్రవహించేటటువంటి ఒక నీటి సదుపాయం. ఏంటంటే అక్కడ యూదులు తమ రిచువల్స్ని పాటించారు. ఏంటంటే తమను తాము కడుక్కునే దానికి అక్కడ దాన్ని వాడుకున్నారు. అయితే తెవిలాహ్ అంటారు. తెవిలాహ్ అంటే అందులో మునిగిపోవడం, పూర్తిగా తమను తాము కడుక్కునేటటువంటి సదుపాయాన్ని ఈ మిక్వా కలుగు చేస్తుందని గమనించాలి. అంటే దీని అర్థం ఏంటంటే, నేను చెప్పేది యూదా మతంలో కూడాను ఈ నీటిలో కడుగబడేటటువంటి ఒక సంస్కారం ఒకటి ఉన్నది అక్కడ. అది పూర్తిగా మనం విస్మరించడానికి వీలు లేదు. ఏదో ఒక పునాది మీదే బాప్తిసం అనేది ఉన్నదనేది మనం గమనించాలి. యోహాను, యేసువారు కానీ వీళ్ళందరూ కూడాను ఎస్సీలని ఒక చోట ట్రైనింగ్కే వెళ్ళొచ్చారు. అక్కడ కుమ్రాన్ కమ్యూనిటీలో ఎక్కడైతే ఈ పాత దైవ గ్రంథ ఈ చుట్టలు దొరికినాయో ఆ స్థలాన్ని కుమ్రాన్ కమ్యూనిటీ అంటారు. మృత సముద్రం దగ్గర ఉన్నటువంటి ఆ పర్వతపు గుహల లోపల దొరికినటువంటి స్థలం అది. అక్కడ ఎస్సీనులు అనేటటువంటి ఈ మఠం వాళ్ళు ఉంటారన్నమాట. అదొక రకమైన మఠ క్రమం అన్నమాట. అది తమను తాము శుద్ధీకరించుకునేటువంటి వాళ్ళు. నిరంతరము కొండకి చిన్న చిల్లు పెట్టుకుని దాన్ని నీళ్లు పెట్టుకుని కట్టుకుంటారు దాన్ని. ఎందుకంటే ఒక నిరంతరమైన ప్రక్షాళనలో వాళ్ళు ఉండాలి. ఎస్సీన్లు అనేవాళ్ళు నిరంతరము శుద్ధీకరణ చేసుకునేటటువంటి తెగ ఆ యొక్క మఠం చెందినటువంటి వాళ్ళు. అందులోనే బహుశా ఈ ట్రైనింగ్ అయినటువంటి బాప్తిస్మము లేక స్నానికుడు అయినటువంటి యోహాను వచ్చాడు, కొనసాగిస్తున్నాడు. అంటే మిక్వా దానికి ఆధారం. బలి అర్పించేదానికి ముందు ఎలా ప్రక్షాళన చేసుకున్నాడు, దాని నుంచే ఈ ఎసీనుడు అనేటువంటి తెగ నేర్చుకున్న దాని నుంచి యోర్దాను దగ్గరికి వచ్చి మన స్నానికుడైన యోహాను రండి. అయితే ఈయన ఏం చెప్తున్నాడంటే, మీరు పశ్చాత్తాపడడానికి ఇది మంచి సమయం అంటున్నాడు. పాప ప్రక్షాళన కొరకు మీరు రావాలి, యోర్దానులో నాతో ఈ యొక్క స్నానము చేసుకోవాలని అడుగుతున్నాడు ఆయన. అఫ్ కోర్స్ గ్రేట్ అండర్స్టాండింగ్. నికోదేము కూడా ప్రభువు దగ్గరికి వస్తాడు. మరలా తిరిగి తల్లి గర్భంలోకి నేను ఎలా వెళ్ళగలను అనే దానికి ఇట్ ఈజ్ రిలేటెడ్ టు బాప్టిజం అగైన్. అంటే ఈ యొక్క దివ్య స్నానం ద్వారా నూతన జన్మాన్ని పొందుకోగలిగేటువంటి ఒక భాగ్యం గురించి ప్రభువు వారు ఆయన ముచ్చటించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ మిక్వా అనేది ఇర్మియా 17:13లో జీవజలముల ఊటగా కూడా ఆ పదాన్ని వాడడం జరిగింది. దీన్ని నిరీక్షణతో కూడినటువంటి జీవజలం అనేటువంటి పదాన్ని మనం చూస్తున్నాం. ప్రియ విశ్వాసులారా, క్రైస్తవ సంఘానికి వచ్చేటప్పటికి యోర్దానులో బాప్తిసం స్నానికుడైనటువంటి యోహాను ఇచ్చినటువంటి ఆ ప్రక్షాళనలో ప్రభువారు కూడా వచ్చి నుంచుంటారు. చాలామంది అడుగుతారు, ఎందుకండి ప్రభువారు రావాలని. ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎవడు నశించిపోవటం దేవుడికి ఇష్టం లేదు, అందరూ రక్షించబడాలి. కాబట్టి ఈ రక్షణ కొరకు
ఆయన సర్వలోక పాప పరిహారార్థము రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. అందుకొరకు ఆయన ఈ లోకానికి ఉత్కృష్టమైనటువంటి అద్వితీయమైనటువంటి అవతరణతో ఆయన యేసుగా ఈ లోకానికి వచ్చినప్పుడు తాను ఒక్కడే సర్వలోకానికి తీసుకునేటటువంటి బాధ్యత కొరకు సిద్ధపడేటువంటి సమయం, ఎన్ ఇనిషియేషన్ ఇన్ టు ది పర్పస్ దట్ గాడ్ హ్యాస్ డిజైన్డ్ బిఫోర్ హిమ్. దేవుడు ఏర్పాటు చేసిన ఈ మహత్తరమైన ప్రణాళిక కొరకు ఆరంభం, మొదటి అడుగు ఏంటంటే మామూలుగా అందరు మానవులతో పాటు, ఎందుకు పాపము తప్ప అన్ని విషయములలో ఆయన మనవలే చేయబడినది కాబట్టి లైన్లో నుంచున్నాడు ఆయన వచ్చి. అంతేగాని అమ్మో ప్రభు నువ్వెందుకు లైన్లో నుంచున్నావు అంటే జవాబు లేదు అక్కడ. ఈ కేమ్ టు బి వన్ విత్ ద హ్యుమానిటీ. మానవులతో ఆయన ఒక్కడిగా ఉండేదానికి ఆయన ఇక్కడికి వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, పౌలు ఆయన ఎఫెసీలో రాసినప్పుడు మీరు గమనించారు లేదు, 7:1 చెప్తాడు. ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన శరీరం ఒకటే, ఆత్మ ఒక్కటే, మీరు పిలువబడినటువంటి నిరీక్షణ ఒకటే అని చెప్తాడు. 3 విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఇందులో ఈ బాప్తిస్మము లేక దివ్య స్నానం అనే స్థలం అందులో ఒక స్థలాన్ని సంపాదించుకోవడం చాలా గొప్ప. అంటే బాప్తిస్మము లేక దివ్య స్నానం అనేటువంటిది ఒక ఉత్కృష్టమైనటువంటి సంస్కారము. ఎక్కువగా మనం 2 సంస్కారాలని మనం తీసుకుంటాం. చరిత్ర 7 సంస్కారాలు చెప్పిన బాప్తిస్మము, సమభాక్తం అనేటటువంటివి మాత్రమే మనం తీసుకుంటున్నాం. బాప్తిత్సోమాయ్ అనే బాప్తిత్సోమాయ్ అంటే కడగబడ్డమే. కడగటం అనే పదం సాధారణమైన సెక్యులర్ వర్డ్, కానీ క్రైస్తవ సంఘం దాన్ని ఆయన విశ్వాస పరంగా దాన్ని క్రైస్తవ పదంగా దానికి పేరు వచ్చేసింది. దానికి మన దగ్గర కూడా నేను చెప్పినట్లు ఇది వరకు కూడా చెప్పాను నేను, మన అష్టాంగాలో నియమ తదితర నియమాలో శుచి లేక శౌచ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే అందరూ దేవాలయాలన్నీ నది ఒడ్డున చెరువు ఒడ్డున పెట్టుకుని, దేనికంటే నీవు ముందు ప్రక్షాళన అయ్యి ఇన్నిసార్లు మునగాలని ఏదో రూల్ ఉంటుంది, అది పెట్టుకొని వస్తారు. మనం అన్ని చోట్ల ఉంది అది. శారీరక దైహిక ప్రక్షాళన జరిగిన తర్వాతే మనము మరి దైవ ప్రణిధానం అంటే దేవుని యొక్క సన్నిధికి వచ్చేదానికి నీవు శుభ్రపరచుకోవటం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, ఇక్కడ బాప్తిస్మము అనే పదము లేక దివ్య స్నానం యొక్క ప్రాముఖ్యత ఇక్కడ ఏంటంటే నీవు దేవుని యొక్క సన్నిధికి సిద్ధపరచుకునేటటువంటిది కాకుండాను యు ఆర్ ఇన్వైటింగ్ గాడ్ ఇన్ టు యువర్ సెల్ఫ్. ఆయనను నీలోనికి ఆహ్వానించుకునే దానికి చేస్తున్నటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ యొక్క సాధన, ఈ బాప్తిసం అనేటటువంటిది మనం గమనించుకోవాలి. సోలా ఫీడే అంటాడు మార్టిన్ లూథర్ మహాశయుడు గారు. అంటే ఇది నీటి ద్వారా మాత్రమే కాదు నీ రక్షణ, కానీ నీలో నుండి ఉత్పన్నమయ్యేటటువంటి ఆ విశ్వాసము, అంటే పౌలు చెప్పినట్లు ఏది వాక్యము ద్వారా నీ విశ్వాసము ద్వారా నీవు దేవునికి దగ్గర అవుతున్నావు అనేటువంటి విషయాన్ని నీవు గమనించాలి. కొన్నిసార్లు మనకు అనిపిస్తుంది బాప్తిసం అనేది ఒక సాధారణమైనటువంటి సాధనం అని, కానీ అది కూడా ఒక ప్రాముఖ్యమైనదే. అబ్రహాం దేవుడు పిలిచినప్పుడు నీ పిల్లలకు కూడా ఆయన సున్నతి చేయమన్నాడు. మోషేని పిలిచినప్పుడు నీ పిల్లలకు కూడా సున్నతి చేయని చెప్తానే ఉన్నాడు. ఈ మాట విని సిపోరా ఆల్రెడీ మొదలు పెట్టేసింది పిల్లలకి. అంటే అర్థం ఏంటంటే ఈవెన్ ద చిల్డ్రన్ ఆర్ పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ వర్షిపింగ్ గాడ్, ఒక కుటుంబ పరంగా. కాబట్టి పిల్లలకు బాప్తిసం ఎందుకండి అంటే ఎందుకంటే కుటుంబం అంతా కూడా ఈ యొక్క సరళిలో మనం లోపల రావాలి. ఈ దినము నాకు ఇష్టం కాని విషయం ఏంటంటే యూట్యూబ్లో అటిట్లో చిన్ని విషయాలకు అనవసరమైన వాదాలు పెట్టుకొని ఇతరుల ముందు చిన్నపడుతున్నాం. మనం అనుకుంటున్నాం బాప్తిసం నీటితో ఇస్తే మంచి, చిలకరిస్తే మంచిదా, ముంచని. నీటి ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం పేరట నీకు బాప్తిసం అన్నారు, దివ్య స్నానం అన్నారు. అంతవరకే. అవసరార్థం చిలకరింపు జరిగింది ఆనాడు కటకుంసులో. 1వ శతాబ్దం 2వ శతాబ్దాల్లో నీరో డొమిషియన్ కాలాల్లో హింస జరుగుతూ ఉన్నప్పుడు మా పిల్లలు పరలోకానికి వెళ్తారో లేదో అని చెప్పి వాళ్ళు దాక్కొని చెరువుల్లోకి పోయి లేక నదుల్లోకి పోతే గడ్డగట్టుకుపోయి నీటిలో చంటి పిల్లలు ముంచలేరు కదా. అందుకని వాళ్ళు దాన్ని కొవ్వొత్తులో వేడి చేసి ఆ నీళ్ళతో చిలకరించేశారు. అది వచ్చి ఉండొచ్చు, అది రాను. థామస్ అక్వైనాస్ అనే మహావేదాంత అంగీకరించాడు. చిలకరింపుతో నష్టం ఏంటని అడిగాడు. ఇవాళ మరి మన సంఘాల్లో చాలా వరకు సముద్రాల్లో వెళ్ళిస్తున్నాం, నదుల్లో ఇస్తున్నాం. దెర్ ఇస్ నో అబ్జెక్షన్ వాట్స్ ఎవర్. నువ్వు దివ్య స్నానం పొందేవా లేదా అని. ఇంకొకళ్ళు అయ్యా
నేను ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చానయ్యా, నేను అక్కడ మా గుడి లేదు, అందుకని వేరే గుడికి వెళ్తున్నా, అయ్యగారేమో రెండోసారి బాప్తిజం తీసుకోమన్నారు అనేది హాస్యాస్పదమైన విషయం. అది ఒకసారి దేవుని నామ ఉచ్చారణతో నీవు దివ్య స్నానం పొంది అది హేళన చేసి మళ్ళీ ఇంకో దానికి వస్తున్నావా నువ్వు? ఆనాడు నీకు దేవ తల్లిదండ్రులను ఒప్పందం తీసుకున్నారు కదా, వాడు పెద్దోడవుతున్నా కొద్ది తల్లిదండ్రులు చేస్తున్న పని ఏంటి? నేర్పేదానికే కదా. బిడ్డడు పెద్దోడైన తర్వాత ఆ విశ్వాసంలో తాను కొనసాగుతాడు. దాని కొరకు మళ్ళా పోయి ఇంకొకసారి దివ్య స్నానం పొంది ఇది ఒక పెద్ద వేదాంత చర్చలాగా దీన్ని ఇతరుల ముందు తృణీకరించడం, తల్లిదండ్రులు చేసినటువంటి ఆ విశ్వాస భరితమైనటువంటి ఆ ప్రక్రియను తోలనాడి హేళన చేయటం అనేది చాలా పొరపాటు అంటున్నాను నేను. ఒక బాప్తిస్మం ఒకసారి జరిగే బాప్తిస్మం. అందుకే ఇవాళ ఈ అంశం ఒకే శరీరము ఒక్కచోటే. నువ్వు రకరకాల చోట ఆరాధన చేయవచ్చు, కానీ క్రీస్తు ఆరాధన ఒక్కటే జరిగేది. అలాగే దివ్య స్నానము ఒక్కచోటే జరుగుతుందని గమనించాలి. నీవు పొందిన నీ బాప్తిస్మం ఇది దేనికయ్యా గుర్తనంటే నా శుద్ధీకరణకే గుర్తు ఒకటే కాకుండాను, నేను ఇందాక చెప్పినట్లు ఈ ప్రక్షాళన శరీర ప్రక్షాళనే కాకుండా క్రీస్తు యొక్క ఆయన మరణ ఉత్థానములో, అంటే ఆయన శిలువ మరణము, ఆయన చనిపోయి పాతిపెట్టబడి మరలా ఉత్థానములో లేవనెత్తబడినట్లుగా ఈ బాప్తిస్మలో నీటిలో నీవు మునిగి నీవు బయటికి రావటం అనేటటువంటిది నీవు అది దానికి గుర్తుగా కనబడతా ఉంది మనకు. తర్వాత దేవుని రాజ్యం కొరకు ఒక సూచన ప్రాయంగా ఈ యొక్క దివ్య స్నానాన్ని మనం చూస్తున్నాం. మనం కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు, ఈ ముసుగును 16వ వచనం చూడండి, ముసుగును తీసివేయమని అడుగుతున్నాడు. అంటే ఏంటంటే ఈ దివ్య స్నానము ద్వారా నీ చుట్టూ ఉన్నటువంటి శారీరక మకిలే కాకుండాను నీవు ఆత్మను బాహాటంగా పరిశుద్ధాత్మ యొక్క అనుభవం పొందుకునేదానికి నీవు అనువుగా, దిస్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ ఇన్ స్పిరిట్, ఆత్మలో దేవుని ప్రక్రియ జరిగేదానికి అనువుగా నీవు స్నానము ఈ యొక్క ఆచరణ చేస్తున్నావు. అంటే ఇది దేవుని రాజ్య చిహ్నం. ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే నీవు పొందేటటువంటి ఈ యొక్క దివ్య స్నానము లేక బాప్తిస్మం ద్వారా నీవు నూతన సృష్టి కావించబడుతున్నావు అనేది ఒకటి గమనించాలి. మరొక అర్థాన్ని మనం గమనించాలి. నేనైతే చివరిలో ఏమంటానంటే ఇది మనం ఉత్థానమైన క్రీస్తుతో వనగూడినటువంటి ఒక వినూత్నమైన నిబంధనలో మనం ప్రవేశిస్తున్నాం. ప్రతిసారి ఒక దివ్య స్నానం జరుగుతూ ఉంది నా ఇంట్లో, నా బిడ్డకు, లేకపోతే నా తమ్ముడికి, నా కుమార్తెకు, మా ఇంట్లో ఎవరికి జరుగుతుంది. నేనేమంటానంటే ప్రతిసారి ఒక దివ్య స్నాన అనుభవంలో మా ఇంట్లో వారు కొత్తగా క్రీస్తుతో వనగూడినటువంటి ఒక నిబంధనలో ప్రవేశిస్తున్నారనేది. అంటే పదే ప్రవేశించరు, ఒక్కసారే ఆ నిబంధన. దాన్ని తిరిగి నవీనపరచుకోవడం ఉంటుంది, కానీ అక్కడ కట్ చేసేసి మళ్ళీ వేరే చోట కొత్త నిబంధన అనేది ఉండదు. అది ఒకే నిబంధన, ఒకే శరీరము, క్రీస్తు శరీరము, అందులో మనం భాగం. ఆ ఒకే శరీరంలో ఒకే బాప్తిస్మము అనేది మనం గమనించాలి. ఇదొక ఆధ్యాత్మిక ఆరంభ ప్రక్రియ. ఇది ఇక్కడి నుంచి మన అడుగులు ప్రారంభమవుతాయి. ఎంతో ఎదిగేటటువంటి ఈ యొక్క మహత్తరమైన క్రైస్తవ విశ్వాస యాత్రలో నీవిచ్చేటటువంటి బాహాటమైన సాక్ష్యం కొరకు ఈ యొక్క దివ్య స్నానాన్ని మనం గమనించాలి. పల్లెటూరులో బాప్తిసం లేక దివ్య స్నానం జరిగేటప్పుడు ఊరంతా చాలామంది వచ్చేస్తారు అక్కడ చూడడానికి. చాలా గొప్ప విషయం, ఎందుకంటే అది బాహాటముగా ప్రజలు చూడగలుగుతున్నటువంటి ఒక గొప్ప సాక్ష్యార్థమైనటువంటి ఆ అనుభూతిని ఆ సాధనంగా మనం చూస్తూ ఉన్నాం. ఇది బాప్తిస్మము పరిశుద్ధాత్మ ప్రక్రియకు ఒక సాధనంగా కొలసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో పౌలు తాను వాడుతూ ఉన్నాడు. బాప్తిస్మం పిలిచినప్పుడు లేక దివ్య స్నానాన్ని పిలిచినప్పుడు స్నానికుడైన యోహాను అంటాడు, మీరు పశ్చాత్తాపం పొంది మారు మనసు పొంది. ఇది మారు మనసు కొరకైనటువంటి ప్రక్షాళనగా కూడా మనం గమనించాలి. ఇక్కడ పెద్ద శ్రమలు ఉంటాయి. వీళ్ళంతా ఎవరయ్యా అని అడిగితే ప్రకటన గ్రంథంలో అంటే వీళ్ళందరూ 7వ అధ్యాయంలో అంటే వీళ్ళందరూ కూడా భూమి మీద శ్రమలు అనుభవించి ఇక్కడ గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉదుకుకొని వచ్చిన వారు అంటున్నాడు. అక్కడ కూడా బాప్తిజం ఉంది. రక్తంలో జరిగినటువంటి బాప్తిజంలో అంటే ఆ దివ్య స్నానం ఎక్కడ జరిగింది? సాధారణంగా నీటిలో జరిగేది, కానీ అక్కడ వీళ్ళు శ్రమ అనుభవించిన వాళ్ళు రక్తములో, ఆఫ్ఘనిస్తాన్లో, సిరియాలో, ఇరాన్లో, మీరు ఆశ్చర్యపోకపోతే పాకిస్తాన్లో, చాలా చోట్ల, ఎక్కడైతే నైజీరియాలోను,
వాళ్ళు ఊచకోత కోసినప్పుడు చాలా వందల మంది మనకు తెలియకుండా దెర్ ఈజ్ ఏ సైలెంట్ లిక్విడేషన్. మౌనముగా తమ ప్రాణాలు కోల్పోయి రక్తం చిందించినటువంటి వాళ్ళు, అది రక్త తర్పణతో కూడిన బాప్తిస్మము లేక దివ్య స్నానము అనొచ్చు దాన్ని మనం. ఒక స్త్రీ రోడ్ల మీద పరిగెడుతుంది, క్రూరుడైన భర్త ఆమె ఎక్కడ కొడతాడో ఏం చేస్తానో భయంతో పరిగెట్టి ఆమె కన్నీటి బాప్తిస్మం. చంటి పిల్లలు పరిగెడతా ఉంటారు. దుర్మార్గుడైన తండ్రి చిన్న చిన్న పిల్లల్ని, వాళ్ళు ఎదురు తిరగలేని అశక్తులైన పిల్లల్ని కొట్టడానికి పరిగెట్టాడు. ది కల్చర్ ఆఫ్ వయలెన్స్ క్రియేట్స్ టీయర్స్ అండ్ ఫియర్. కన్నీటి బాప్తిస్మం మనం చూస్తున్నాం. అది కూడా బాప్తిస్మే, అది కూడా దివ్య స్నానమే. నీ కంట్లో కన్నీరు వచ్చిందంటేనే నీకు తెలియకుండా అది నీవు పొందుతున్నటువంటి దాని యొక్క దివ్య స్నానము యొక్క కొనసాగే ప్రక్రియ నీవు గమనించాలి. కన్నీటి ఈ దివ్య స్నానాన్ని యోహాన్ అంటాడు, నేనైతే నీటిలో నేను బాప్తిస్తున్నాను. యోహాన్ అంటాడు స్నానికుడు, నేను నీటిలో బాప్తిస్తున్నాను, కానీ నా వెనుక వచ్చువాడు ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్తిసం, అగ్ని దివ్య స్నానాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. స్నేహితులారా, మనము చాలా గొప్ప ఆలోచన దీని గురించి మనం చేస్తూ వెళ్ళొచ్చు మనం. కానీ క్రీస్తుతో వనగూడినటువంటి ఒక నిబంధన ఈ యొక్క దివ్య స్నానం. క్రీస్తు రక్త తర్పణకు అనుసరణలో సూచనాత్మకంగా నువ్వు చేస్తున్నటువంటి ఈ నీటి దివ్య స్నానం వరకే మనం చేయగలుగుతున్నాం. కానీ ఏదో కాలంలో ఎక్కడో ఒక చోట జరుగుతున్నటువంటి ఈ రక్త తర్పణలో రక్త స్నానాన్ని, కన్నీటి స్నానాన్ని, ఇవన్నీ కూడా దివ్య స్నానంగానే మనం భావించాలని ఈ దినం మీకు తెలియచెప్తూ, ఇలా క్రీస్తు యొక్క శరీరంలో ఇన్ని విధాలుగా ఈ దివ్య స్నానం పొందుకున్న వాళ్ళు చేరి వాళ్ళు ఒక యూనిట్లో, అంటే ఒక ఐక్యత, క్రైస్తవ సంఘం అనేటటువంటి ఒకే ఒక శరీరంగా, అది క్రీస్తు శరీరంగా మనం భాగస్థులం అవుతున్నాం. ఈ 2000 సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నటువంటి ఆయన శరీరం, పౌలు భాషలో చెప్పాలంటే ఇది ఒక సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించేటటువంటి ఐక్యత చెడకూడదు. ద బాడీ ఆఫ్ క్రైస్ట్ మస్ట్ రిమైన్ యాజ్ ఇంటిగ్రేటెడ్ వన్, కార్పస్ క్రిస్టి. ఇదే విశ్వాసము, ఇదే దివ్య స్నానము, ఇదే క్రీస్తు శరీరము ద్వారా మనము ఆయనకే, దేవునికే మనము మహిమను ఆపాదించేటటువంటి స్థితిలో మనం ఉండాలి. క్రీస్తు రక్తము చేత కడుగుబడిన ప్రతి పాపి మరోసారి ఇంకొక బాప్తిసం పొందుకునేదానికి అవసరత లేదు. దాని కొనసాగే ప్రక్రియ మన కన్నీటి ప్రార్థనల ద్వారా, ఆయన సన్నిధికి పదే పదే వచ్చి మనం మోకరించి ఆయన సన్నిధిలో మనం చేసుకునే ప్రార్థన విజ్ఞాపనల ద్వారా మనం ఆయన ఒడంబడికలో ఈ బాప్తిస్మాన్ని లేక దివ్య స్నానాన్ని మనం అంగీకరించి దాని యొక్క ప్రభావంలో మనం ముందుకు సాగుతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తుకే మహిమ కలుగునుగాక. ప్రార్థన చేస్తాం. ప్రియ పరలోకపు తండ్రి, నీ వాక్యము ద్వారా మా హృదయాలను మీరు సంధించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. పలు స్థలాలకు మేము పరిగెత్తినా కూడా నిన్ను ఆరాధించేది కేవలము క్రీస్తు కేంద్రితమైన ఆరాధనలో మాత్రమే మేము భాగస్థులం అవ్వగలుగుతున్నాం. అదే క్రీస్తు నామం పేరట జరుగుతున్నటువంటి ఒక దివ్య స్నానములో మేము కానీ, మా పితరులు కానీ, మా బిడ్డలు కానీ, మేము ఎవరు పొందినా కూడా దానిని అవహేళన చేయకుండా దాని గౌరవాన్ని, దాని యొక్క మహిమను నీకు తిరిగి ఆపాదించే విధానంలో ఆ ఏక దివ్య స్నాన ప్రక్రియలో మేము కొనసాగడానికి, ఆ ఆత్మ ప్రభావం క్రింద మేము ఉండి ప్రభా నీకు మహిమను తేవడానికి మమ్మను బలపరుచుకొని సదా మీరే మహిమ ఘనత కీర్తి పొందుకోమని యేసునామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము మీకు, మీ కుటుంబాల్లో బిడ్డలందరికీ సదా తోడయుండును గాక. ఆమెన్.